ఆయన పెళ్లిళ్లు ఆయన భార్యలు గురించి ప్రస్తావన అసెంబ్లీ సాక్షిగా చేసుకున్నారు. అక్కడ ఆయన ప్రాతినిధ్యం లేకపోయినప్పటికీ కూడా అట్లాంటి పదజాలాన్ని ఇవాళ ఎవరు వాడరు. మీకున్నటువంటి భార్యలో లేదంటే మీ వ్యక్తిగత పవన్ కళ్యాణ్ గారు మీరు అప్పుడు అన్నారు 3-4 భార్యలు, ఇంకా కారులు మార్చినట్లుగా నెలకొకళ్ళని మారుస్తున్నారు అని చెప్పేసి ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారిని. అట్లాంటి మీ స్టెప్నీల సంభాషణ ఇవాళ అసెంబ్లీలో రాదు. మీకున్నటువంటి ప్యాలెస్ల ప్రస్తావన రాదు. పవన్ కళ్యాణ్ గారు సినిమాకు తీసుకున్నటువంటి రెమ్యూనరేషన్ గురించి మీరు ఎలా మాట్లాడారో అలాగే ఇవాళ మీకున్నటువంటి ప్యాలెస్ల ప్రస్తావన, ప్యాలెస్ లో ఉన్నటువంటి గదుల ప్రస్తావన, మీ వివాహేతర సంబంధాల ప్రస్తావన ఇవి ఏవి కూడా అసెంబ్లీలో రావు అని చెప్పేసి క్లియర్ గా హామీ ఇస్తూ అసెంబ్లీకి వెళ్ళండి మహాప్రభో. ప్రభుత్వం ఎప్పుడు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునేలాగా ఏ ప్రభుత్వానికి కూడా ఉండకూడదు. అది ప్రజాస్వామ్యానికి విఘాతం కల్పించే అంశము. ఒక్కళ్లే గెలిచినప్పటికీ కూడా వెళ్లి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏమైనా తప్పిదాలు ఉంటే వాటిని సరిచేసుకోవాలని వాయిస్ ద్వారా చెప్పాల్సినటువంటి అవసరం అసెంబ్లీలో ఉంది. కాబట్టి సింగిల్ గా వెళ్లే సింహం ఇవాళ 11 సింహాలు కలిపి లోపలికి వెళ్లి కూర్చొని అక్కడ సింహగర్జన చేయండి 11 నియోజకవర్గాల తరపున. అక్కడ మీ ప్రస్తావన, మీ భార్యలు, మీ పిల్లలు, మీ భవనాలు, మీ వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన ప్రస్తావన రాదు, రానివ్వము. అట్లాంటి అగౌరవమైనటువంటి సభలు మేము అక్కడ జరపం. అక్కడ ఉంది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ సభలో ఉందని చెప్పేసి క్లియర్ గా చెప్పింది. దీనికి సంబంధించి డిబేట్లలో గౌరవనీయులైనటువంటి వైసీపీ అధికార ప్రతినిధులు కేవలం 3 మాటలు మాత్రమే వినిపిస్తూ, అది కూడా నేను క్లియర్ అక్కడ ఉంది, మాట్లాడము అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే ఈవిడ మీద యాక్షన్ తీసుకోండి. ఏ లెక్కన యాక్షన్ తీసుకుంటారు? అసలు నేను ఏమన్నా అని ఏం యాక్షన్ తీసుకుంటారు ఎవరైనా, అటు పార్టీ అని ఇటు పోలీసులైనా? మీకు సరిగ్గా చదవడం రాదు, సరిగ్గా మాట్లాడడం రాదు, సరిగ్గా వినటం కూడా వచ్చి సావదు. ఇంకెట్లా రాజకీయాల్లో ఇన్నాళ్ళు కొనసాగారో, మిమ్మల్ని ఎలా మేము నమ్మామో మాకు అర్థం కావట్లేదు. ప్రజలు ఇప్పటికి కూడా ఇంకా వైసీపీ జెండా పట్టుకుని ఎట్లా తిరుగుతున్నారో మాకు అర్థం కావట్లేదు. అంటే మీ భారతీరెడ్డి గారిలాగా భువనేశ్వర్ శర్మ గారు బొట్టలేదా? మీ జగన్మోహన్ రెడ్డి గారిలాగా పవన్ కళ్యాణ్ గారు బొట్టలేదా? మీరు రాజశేఖర్ రెడ్డి గారిలాగా చంద్రబాబు నాయుడు గారు బొట్టలేదా? మీరేమైనా పైనుంచి ఊడిపడ్డారా? మేమేమో తల్లి కడుపులోంచి పుట్టామా? లేదంటే మేమేమైనా ఎక్కడి నుంచి అన్న చెత్త కుప్పలు దొరికితే మీరే తల్లి కడుపులోంచి పుట్టారా? భువనేశ్వరమ్మ గారిని అవమానించినప్పుడు తెలియలా? ఇప్పుడు మేము అనం రండి అన్నదానికి ప్రస్తావించింది మీరు ఫీల్ అయిపోతున్నారే. మరి ఆ రోజు అన్నారు భువనేశ్వరమ్మ గారిని అంత